తెలుస్తుందంటారు. కానీ అబద్ధం మాత్రం అతిగా ప్రచారం జరుగుతుంది. దానికి సాక్ష్యం 2014-19 మధ్యలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని 20 లక్షల ఇళ్ళు. ఒక్కటైన ఇల్లు నిర్మాణం జరిగిందా? అబ్బాయి లక్షలాది టిట్కో ఇళ్ళు 20 లక్షల మందికి ఇచ్చేశామని చెప్పారు. ఇవ్వలేదు అని అప్పుడు జగన్ వచ్చాక చెప్పారు. అప్పటికి అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి అన్నటువంటిది లెక్క తేలింది. ఆ బిల్లులు కూడా అలాగే ఉండిపోయినాయి. వాళ్ళందరి దగ్గర నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకుంది. ఏది 3 లక్షలు ఆ రేంజ్లో వాళ్ళతో లోన్ పెట్టించి ఆ డబ్బులు తీసుకున్నారు. కానీ అవి అండర్ కన్స్ట్రక్షన్లో వదిలేసిపోయినటువంటి పని. జగన్ వచ్చాక కొన్నే తీర్చాడు. ఇప్పుడు అధికారిక లెక్క చెప్తున్నటువంటి అంశం ఇది. తాజాగా బీజేపీకి సంబంధించిన విష్ణుకుమార్ రాజు రైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే 2015-16లో 4.55 లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారట. ఇందులో 3.13 లక్షల గృహ నిర్మాణ పనులు ప్రారంభించారట. 2019 తర్వాత జగన్ 57,000 ఇళ్లనే పూర్తి చేశాడు. అంటే బాబు గారు అప్పుడు 14-19 మధ్యలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలే. 20 లక్షలు అన్నది తప్పు. టోటల్గా 4.5 లక్షలే టిట్కో ఇళ్ళు. అందులో కూడా 3.13 పనులు ప్రారంభించారు. అందులో కూడా పూర్తయిన కేవలం 57,000. మరో 1.67 లక్షల గృహాలకి మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించడంతో అవి నిరుపయోగం అయ్యాయి. అవి ఇప్పుడు కట్టుకోవడం అదే కదా. అదేది రాజు రూకల్ప ఇందిరమ్మ ఇళ్ళు శాంతం అది శిథిలావస్థకి చేరిపోయింది. ఈ టిట్కో ఇళ్ళు అసలు కన్స్ట్రక్షనే ప్రారంభం కాకుండా ఆగినాయి లేదా మధ్యలో ఆగిపోయినాయి. తద్వారా ఇప్పుడు లెక్క. అదే సందర్భంలో ఈ టిట్కో ఇళ్ళు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటిది కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల 43 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ఆయన చెప్పుకొస్తున్నటువంటి లెక్క. ఈ ఆత్మహత్యలు వ్యవహారం మీద విచారించవచ్చు. కానీ ఇళ్లకు సంబంధించిన నిజాలు ఇప్పుడు బయటపడినటువంటిది అప్పట్లో ఏం లేదని. జగన్ హయాంలో దాదాపుగా 7.5 లక్షల ఇళ్ళు ఏమో పూర్తి చేశారన్నది కేంద్రం చెప్పినటువంటి లెక్క.